ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా ఇన్ని మార్గాల్లో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మీకు అండగా ఉంది, మీకు సేవలు అందించడానికి, మీకు సంపూర్ణమైన ఆరోగ్యం అందించడానికి అని చెప్పి 104 ద్వారా కానీ 108 ద్వారా కానీ లేదంటే 108 ద్వారా విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ ద్వారా ఇన్ని రకాలుగా వీళ్ళని ఎడ్యుకేట్ చేసి ధైర్యాన్ని నింపినప్పుడు, ఎందుకంటే ఎవరూ లేకపోయినా కూడా యాప్ చేతిలో ఉంటే చాలు, వాళ్ళు వెంటనే యాప్లో మనం వాళ్ళ సమస్యను తెలియజేసిన వెంటనే ఏదైతే వాలంటీర్ దగ్గర నుంచి మొదలెట్టి సిహెచ్సి నుంచి ఏఎన్ఎం దగ్గర నుంచి ఆరోగ్యమిత్ర కానించి వాళ్ళందరూ కూడా వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళకి సంపూర్ణమైన ఆరోగ్యంతో వాళ్ళని ఇంటికి పంపించే వరకు కూడా ఇంత నెట్వర్క్ పనిచేస్తుంది అనేది ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఆల్రెడీ ధైర్యం నింపుతాను మీరు అన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో చూస్తే ఆరోగ్యపరంగా చంద్రబాబు నాయుడు హయాంలో ఉండగా 4వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 11వ స్థానంలో పడిపోయిందని చెప్పి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రచార ఆర్భాటాలకి ఎన్నికల స్టంట్ల కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు అని చెప్పి విమర్శలు చేస్తారు టీడీపీ నేతలు. ఏమేమి చూస్తారు? టీడీపీ నేతల్ని మాటలను పరిగణలోకి తీసుకోవడం అంటే కనుక అది రాజకీయాల యొక్క స్థాయిని తగ్గించడం అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసలు ఎన్ని హామీ ఇచ్చారో, ఆరోగ్యశ్రీ అనేది కుంటుపడిపోయింది, ఫీజు రియంబర్స్మెంట్ విద్యకి సంబంధించి ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 30-35 వేలు ఫీజు రియంబర్స్మెంట్ ఉంటే అది 1,20,000 దాకా పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ ఆ 35,000 రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి అనేక బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించమనే నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ కూడా పరిస్థితికి వచ్చినాయి. ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఏదైతే చంద్రబాబు నాయుడు పెట్టేశారో ఆ బకాయిలన్నీ కూడా తీర్చి ఆరోగ్యశ్రీని పునరుజ్జీవింపు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజలకు తెలుసు వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడి ఇవన్నీ కూడా అబద్ధాలే, అసత్యాలే. ఉదాహరణకు చెప్పాలంటే ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, కానీ వాళ్ళ మాటలకు సంబంధించి అయితే కనుక అసలు ఎన్ని వాగ్దానాలు చేశాడు ఆయన, ఎన్ని వాగ్దానాలు చేశాడు. ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, 2,000 రైతులు బేషరతుగా రైతులు రుణమాఫీ అన్నాడు, బంగారు రుణమాఫీ ఇడిపిస్తా అన్నాడు. ఇలా 100 అబద్ధాలాడి ఓట్లు వేయించుకున్నాడు ఆయన. ఓట్లు వేయించుకుని ప్రజలను మోసం చేశాడు. ఆయన మీద విశ్వాసం లేక 23 సీట్లకి ఆయన పరిమితం చేశారు. బై బై బాబు అన్నారు. వాళ్ళని 23 సీట్లకు పరిమితం చేసి గట్టిగా బుద్ధి చెప్పిన వ్యక్తి ఇవాళ వచ్చి నీతులు చెప్తుంటే ఎవరింటారు చెప్పండి? ఎవరు వాళ్ళ మాటలకు విలువ ఎక్కడుంది? చంద్రబాబు హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి 1,500 కోట్లు ఇస్తే మీ హయాంలో కేవలం 500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చెప్పి విమర్శలు చేస్తారు. ఎస్, ఇక్కడే మనం గమనించాలి. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి అడగవలసిన పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 1000కి సంబంధించిన వ్యాధులు ఆరోగ్యశ్రీలో ఉంటే ఈవేళ 3,200 చిల్లరే వ్యాధుల్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్ని పెంచడం జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్కి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించడం జరుగుతుంది. దానివల్ల చాలామంది నెట్వర్క్ హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోవడం వల్ల వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అడగవలసిన అవసరం లేకుండా పోయింది. దీన్ని గమనించలేకపోతున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలంటే కనుక ఆరోగ్యశ్రీలో ఉన్న 3,200 వ్యాధుల్ని 500 వ్యాధులకి తగ్గించాలి. చంద్రబాబు నాయుడు అయితే అదే చేస్తాడు. అసలు మొత్తం ఆరోగ్యశ్రీ నుంచి వ్యాధులన్నింటినీ తీసేస్తాడు. మొత్తం అన్ని వ్యాధులకి సంబంధించి వైద్యాలు కూడా డబ్బులు ఇచ్చి చెల్లించుకోవాలి. డబ్బులు ఇచ్చి చెల్లించుకున్న తర్వాత మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాలి. సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్తే కనుక 10% 15% అయితే కనుక అది 1,500 కోట్లు ఇచ్చాం, 2,000 కోట్లు ఇచ్చామని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన. ఇది సార్, ప్రత్యేకంగా మీ ప్రభుత్వం సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి ఈ తరుణంలో కూడా 150 స్థానాలకు సంబంధించి సీట్లు అభ్యర్థులు మార్చుకున్నా కానీ వచ్చేది పూర్తిగా జనసేన టీడీపీకి సంబంధించి కూటమి ప్రభుత్వం అని చెప్పని విమర్శలు కూడా చేస్తున్నారు. జనసేన కానీ మరి పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా భేటీలు ఏ విధంగా చూస్తారు? చంద్రబాబుతో భేటీలు అవుతూ కూడా పూర్తిగా మీకు సంబంధించి విమర్శలు చేయడం ఏమైనా చూస్తారు? పూర్తిగా వచ్చేది రానుంది, పూర్తిగా చంద్రబాబు నాయుడు కానీ మరోవైపు జనసేన ప్రభుత్వం రాబోతుందని చెప్పి విమర్శలు చేస్తున్నారు. ఏం చేస్తారు? నేను ఒక్కటే అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ మీద ప్రజా వ్యతిరేకత ఉంటే నువ్వు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా. దమ్ముంటే
అంత వ్యతిరేకత ఉంది. జనాలు చంద్రబాబు నాయుడు గారే కావాలనుకుంటే నువ్వు సింగిల్గా పోటీ చేయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గురించి చెప్పడం అంటే వేస్ట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ యువతనంతా ఆకర్షించింది. ఎలా ఆకర్షించాడు ఆయన? ఒక చెగువేరా ఫోటో పెట్టుకున్నారు, భగత్ సింగ్ గారు ఫోటో పెట్టుకున్నారు, మదర్ తెరీసా ఫోటో పెట్టుకున్నారు, బాబురావు పూలే ఫోటో పెట్టుకున్నారు. ఇలా మహనీయులు ఫోటోలు పెట్టుకున్నారు. ఆయన పెట్టుకుని యువతని ఆకర్షించాడు ఆయన. వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ అన్న, పూలే గారు అన్న, చెగువేరా అన్న, మదర్ తెరీసా అన్న, వీళ్ళందరూ కూడా మహనీయులు. ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళకు ఒక చరిత్ర ఉంది. వాళ్ళ పట్ల యువతకి ఎంతో గౌరవం ఉంది, ఆరాధన ఉంది. అటువంటి ఆరాధన క్యాష్ చేసుకోవడానికి స్టార్టింగ్లో ఆ ఫోటోలన్నీ పెట్టి యువతనంతా కూడా ఆకర్షించి, ఇప్పుడు ఆ యువతకి ఏం చెప్తున్నాడు ఆయన? మీరు చూడండి, చంద్రబాబు నాయుడిని చూడండి, ఆయనలో ఒక చెగువేరా కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని చూడండి, ఆయనలో ఒక మదర్ తెరీసా కనపడుతుంది. చంద్రబాబు నాయుడిని చూడండి, ఆయనలో ఒక భగత్ సింగ్ కనపడుతున్నాడు. చంద్రబాబు నాయుడిని చూడండి, ఆయనలో ఒక మహనీయుడు కనపడుతున్నాడు అని చెప్పి ఈయన స్టేజ్ వెనకాల ఇప్పుడు చెగువేరాది కానీ, భగత్ సింగ్ గారిది కానీ, మదర్ తెరీసాది కానీ వీరందరూ ఫోటోలు తీసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆ మహనీయులందరూ కూడా చంద్రబాబు నాయుడులో కనపడుతున్నారు. దీన్ని అడిగితే కనుక మీరు వైఎస్ఆర్సీపీ కోవర్ట్లు అంటున్నాడు. మీరు పొండే, అవతల పొండే, వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వండి అని చెప్తున్నాడు. ఆత్మాభిమానం కలిగిన ఏ ఒక్క యువకుడైనా సరే, లేదా జనసేన పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే, మీకు ఆత్మాభిమానం ఉంటే మీరు పవన్ కళ్యాణ్ దగ్గర అవమానాలు పొందేదానికన్నా ఆయన చెప్పిన మార్గం ఏంటంటే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం అనేదే సరైన మార్గం. ఎందుకంటే ఆయన మార్గాలు మార్చుకుంటాడు. చెగువేరాని తీశారు. మీరు స్వాగతిస్తారు అలాంటి వాళ్ళని? తప్పనిసరిగా. ఎందుకంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క సంక్షేమ ఫలాలు అందించేటప్పుడు కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం కదా. సంక్షేమ ఫలాలన్నీ కూడా పార్టీ చూస్తున్నాం మేము. ఎక్కడన్నా పలానా వాడు పలానా పార్టీ కాబట్టి వాడికి ఇవ్వకూడదని చెప్పి పార్టీ లేదు, కులం లేదు, మతం లేదు. అన్ని పార్టీ, అది జనసేన పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తున్నాం, పెన్షన్ లేకపోతే పెన్షన్ ఇస్తున్నాం, చేయూత ఇస్తున్నాం, కాపు నేస్తం ఇస్తున్నాం. అన్ని పథకాలు కూడా కులం, మతం, పార్టీ చూడకుండా పేదవాడు అయి ఉంటే, అర్హుడు అయి ఉంటే వాళ్ళందరికీ అందిస్తున్నాం. అటువంటిప్పుడు వాళ్ళకి మేము ఇస్తున్నప్పుడు వాళ్ళని మేము చేర్చుకోవడానికి మాకు అభ్యంతరం ఏముంది? వాళ్ళు స్వాగతిస్తున్నాం. ఇంకా అక్కడ జనసేన అధ్యక్షుడితో చీకొట్టించుకుని ఆయనే మిమ్మల్ని మెడపెట్టి వైఎస్ఆర్సీపీ దాకా, పార్టీ ఆఫీస్ దాకా గంటకు ముందు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరు అందరూ కూడా రండి. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం అంటారా? సాధ్యం అంటారు వాళ్ళకి? జనసేన, తెలుగుదేశం, విముక్తి ఆంధ్రప్రదేశ్ అంటే పార్టీలు రెండు ఇక్కడే కాదు, ఇవన్నీ కూడా హైదరాబాద్ పార్టీలు, తెలంగాణ పార్టీలు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఉంటాడు. ఈ మధ్యన చూసాం కదా, నాగబాబు గారు వాళ్ళ బ్రదర్ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఓటు రాయించుకుంటున్నాడు. ఎక్కడ వాళ్ళు వీళ్ళు? ఎక్కడ వాళ్ళు వీళ్ళు? తెలంగాణ వాళ్ళు. తెలంగాణ అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడంటే, రాష్ట్రాన్ని ఎడగొట్టినప్పుడు 10 రోజులు అసలు నేను భోజనం చేయలేదు అని అంటాడు. ఇక్కడ మన దగ్గర. అక్కడికి వెళ్ళి తెలంగాణలో ఎన్నికలు ఏమంటాడంటే, నేను తెలంగాణలో ఎందుకు పుట్టలేదు అని బాధపడుతున్నాను అని అంటాడు. చిచి, ఇంత దగాకోరు మాటలు, దగాకోరు రాజకీయం, ప్రజలను వంచడం, నీ విధానాలు నచ్చలేదని ఎవరన్నా ప్రశ్నిస్తే నువ్వు వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అంటాం. ఆయన ప్రశ్నిస్తాడంట, ఆయన ఎవరో ప్రశ్నించకూడదంట. ఆయన ఏ తప్పులు చేసినా 10 ఏళ్ల పాటు పొత్తు అంటున్నాడు ఆయన. 10 ఏళ్ల పాటు జనసేన కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం జెండా మొయ్యాలంటున్నాడు ఆయన. తర్వాత ఇంకో 10 ఏళ్ళు, ఆ 10 ఏళ్ళు దేవాంశిని ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేస్తాడో, తర్వాత దేవాంశిని ముఖ్యమంత్రిని చేస్తాడో, జన సైనికులందరూ సిద్ధపడి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. సిగ్గుండాలి ఆ పార్టీలో ఉండడానికి. చిచ్చి పొమ్మన్నా కూడా దాంట్లో ఉన్నారంటే
ఏమనుకోవాలి? వచ్చేయండి, మీరు రండి, మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. సేవ చేసే పార్టీ, ప్రజల యొక్క భద్రత, ప్రజల యొక్క సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోరుకునే పార్టీ ఇది. ఈ పార్టీలోకి రండి, ప్రజలకు సేవ చేయండి. ఇక్కడ వస్తే బీమార్లో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్? నాకు పవన్ కళ్యాణ్ అందరూ ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారండి. ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తారు, అది ఎవరైనా కావచ్చు. అవతల పలానా వ్యక్తి అయితే అని మనం చూడం. మనం ఉన్నది ప్రజలతోటి. ప్రజల అభిమానాన్ని మనం ఎంతవరకు పొందుతున్నాం, ప్రజలను మనల్ని ఎంతవరకు గౌరవిస్తున్నారు, ప్రజలకు మనం చేసిన సేవలు చేసామా చేయలేదా, ప్రజలకు అందుబాటులో ఉన్నామా లేదా, అభివృద్ధి చేసామా లేదా, ప్రజలను మనల్ని అభిమానిస్తున్నారా, ఓటేస్తున్నారా, ఓటేయడం లేదా, ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు అనేది ఆలోచిస్తాను తప్ప అవతల ఎవరు పోటీ చేశారు, ఎవరు నిలబడ్డారు అనేది నేను ఆలోచించను.